నమస్తే, వెల్కమ్ బ్యాక్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్. నేను అనిత. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను పుదీనా గురించి మీకు చెప్పబోతున్నానండి. పుదీనాని మనం ఇంట్లోనే చాలా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అది ఎలాగాని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేయండి. అలా చేయడం వల్ల ఫర్దర్గా నేను ఏమైనా వీడియోస్ పెట్టానంటే అవన్నీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. చూడండి పుదీనా ఎంత బాగా ఎదిగిందో. ఇది నాటు పుదీనా అంటారు కదండి, ఆ పుదీనా అనమాట. ఇదేమో హైబ్రిడ్ పుదీనా, చాలా ఫాస్ట్గా ఎదుగుతుంది. ఇది వేసి జస్ట్ 15 days అవుతుందండి, అంతేనండి. చాలా అంటే చాలా ఈజీగా ఫాస్ట్గా గ్రోత్ అయిందండి. ఇది నేను కొమ్మలు పెట్టాను అనమాట. బయట నుంచి తీసుకొచ్చిన పుదీనాను ఆకులు తీసేసిన తర్వాత కొమ్మలు ఉంటాయి కదండి, ఆ కొమ్మలు గుచ్చాను. ఇది ఇంత బాగా 15 రోజులకి ఇంత బాగా ఎదిగింది. ఇది ఎలా నాటుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. చూడండి పుదీనా కాడలండి, ఇవి బయట నుంచి తీసుకొచ్చాను అనమాట. చూడండి ఇది 2 days వాటర్లో పెట్టేసరికి కొత్త వేరు ఎలా వచ్చిందో చూడండి. కొత్త వేర్లు కొత్తవి వచ్చాయి. 2 రోజులు వాటర్ పోసి సగం వరకు ఇలాంటి గ్లాసులో పెట్టాను అనమాట. పెట్టగానే వేర్లు చూసారా ఎలా వస్తున్నాయో. కొత్తగా పెంచుకునే వాళ్ళు టైం ఉంటే వెంటనే పెట్టేసేయండి. టైం లేని వాళ్ళు వాటర్లో వేసి పెట్టుకున్నారంటే మీకు ఇలా వేర్లు అనేవి కొత్త వేర్లు వస్తాయి. ఈజీగా మొక్కలు అనేవి బ్రతుకుతాయి. మట్టి మనకు ఏ మట్టి అయితే చూసుకుంటున్నామో ఒక డబ్బాలో వేసుకుని పెట్టుకోండి. నేనైతే బియ్యం సంచి ఉంటుంది కదా, దాంట్లో వేసాను అనమాట. చిన్న చిన్నగా వేలుతో ఇలా హోల్డ్ చేసి దీన్ని పెట్టేయడం. పెట్టేసి ఇట్లా మూసేయండి, సరిపోతుంది. మొత్తం హోల్స్ చేసేసుకోవడం, ఇవి పెట్టేయడం. అన్నిటికీ వేర్లు ఎంత మంచిగా వచ్చాయండి 2 daysకి. ఎండ ఎంత ఎక్కువ తగిలితే మనకి మొక్క అనేది అంత బాగా ఎదుగుతుంది అనమాట. ఇంతే, జస్ట్ ఇట్లా పెట్టేసుకుని వాటర్ వేసేస్తే సరిపోతుంది మనకి. పుదీనా వేసిన 15 days అండి. ఇది మనం పుదీనా నాటాం కదా, 15 daysకి ఇంత బాగా వచ్చింది పుదీనా. చూడండి ఎంత బాగుందో, చాలా గ్రీనిష్గా మొత్తం వేసినవన్నీ వచ్చేసాయి. 1, 2 మాత్రమే రాలేదు. చూడండి ఇది 1, 2 అక్కడక్కడ రాలేదు, మిగిలినవన్నీ వచ్చేసాయి. ఈ నాటు పుదీనా అయితే నేను ఇది వేసి 25 days అవుతుందండి. 25 daysకి చక్కగా గ్రోత్ అయ్యింది. ఇది ఏం చేశానంటే, ఇది పసుపు మొక్క అనమాట. పసుపు మొక్క ఉన్న ప్లేసు ఒకటే పెట్టాను, ఆ మొక్కలో పక్కన గుచ్చాను అనమాట. ఇది 2-3 కొమ్మలు గుచ్చాను. ఇది ఇంత బాగా గ్రోత్ అయింది. ఇలా ఎక్కువగా కొమ్మలు రావాలంటే కనుక మనం వీటికి టిప్స్ ఉంటాయి కదండి, ఆ టిప్స్ అనేవి కట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇలా ఉంటాయి కదా స్టార్టింగ్, దీన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఎన్ని ఉంటే అన్నీ అలా కట్ చేశారంటే అది మీకు అక్కడి నుంచి చిగురు వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను స్టార్ట్ చేశాను చూడండి. టిప్స్ కట్ చేశాక ఇవి 2 వచ్చాయి, మళ్ళీ కట్ చేశాక ఇవి 2 అలా వస్తూ ఉందన్నమాట. మొత్తం అన్నీ కూడా నేను అలా కట్ చేసిన వల్లనే ఇవి ఇలా ఎక్కువ కొమ్మలు అనేవి వచ్చాయి. అలాగే ప్రతి దానికి కూడా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వీటికి వచ్చేసి వాటరింగ్ అండి, నీళ్లు నార్మల్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఆ నీళ్లతో పాటు బియ్యం కడిగిన నీళ్లు, అలాగే కూరగాయలు కడిగిన నీళ్లు ఉంటాయి కదండి, అవి కూడా వేస్తూ ఉంటాను. ఇంకొకటి ఎండ, వీటికి ఎండ చాలా ఎక్కువగా కావాలండి. 8 hours అయినా ఎండ ఉండాలి, అప్పుడే చాలా ఎక్కువగా పుదీనా అన్నది బాగా హెల్తీగా పూస్తుంది అనమాట. ఇంకొకటి నార్మల్ మట్టేనండి, మట్టిలో ఏమి వేయాల్సిన అవసరం కూడా లేదు. అంతలాగా మన ఇంటి దగ్గర పెరట్లో ఉన్న మట్టి తీసుకుని వేసేస్తే సరిపోతుంది. ఇంకొకటి వచ్చేసి మట్టి డైరెక్ట్ ఎండ తగలకుండా మనం ఆకులు కానీ వేరే ఏమైనా వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎండ అలా డైరెక్ట్ తగులుతుంది కదండి, అలా తగిలినప్పుడు మట్టి అనేది త్వరగా డ్రై అయిపోతుంది అనమాట. అలా డ్రై అవ్వకుండా ఉండాలంటే ఇలా ఆకులు కానీ కోకోపీట్ ఉంటుంది కదండి, కోకోపీట్ కానీ గడ్డి కానీ ఏదన్నా వేసుకుని మనం కవర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూడండి దీనికి కవర్ చేసి పెట్టాను అలాగా. అలా ఉంటే మట్టి అనేది మాయిశ్చర్గా ఉంటుంది అనమాట. దీనికి ఎటువంటి చీడపీడలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. చిన్నవి పురుగులు, ఆకు తినే పురుగులు అవి ఉంటాయి. నీమ్ ఆయిల్ లాంటిది స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇప్పటికొచ్చి నాకు దీనికి ఎటువంటి తెగులు అయితే రాలేదు. వేసినప్పటి నుంచి హెల్తీగానే పెరుగుతుంది. ఇంకొకటి నేను చూసారుగా బియ్యం కవర్లలో వేసాను. ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న మొక్కలన్నిటికీ కూడా బియ్యం కవర్లు అలాంటివి, ప్రత్యేకించి కుండీలు అయితే నేను ఏం కొనలేదండి. ఇంట్లో ఉన్న కవర్లు సరిపోతే మనకి స్టాండర్డ్గా ఉన్న మొక్కలకైతే వేసుకోవచ్చు, కానీ మంచి కుండీలు కొని వేయచ్చు. కానీ ఇవి కొంతకాలం ఉండి తర్వాత ఉండవు కాబట్టి మనం ఇట్లా బియ్యం సంచులు కానీ, లేదంటే అలా పాడైపోయిన వాటర్ టిన్స్ కానీ, ఆయిల్ క్యాన్స్ కానీ ఇలాంటి వాటిల్లో వేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం ఇంట్లోనే పుదీనాను పెంచుకోవచ్చు కదండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.